सतो सत्यमया तमसो मा ज्योतिर्गमया मृत्योर्मा अमृतं गमया। शांति शांति शांति। నమస్కారం. నిజంగా జగమెరిగిన బ్రాహ్మణుడు ఎవరంటే రవిశంకర్ శాస్త్రి గారే. తప్పదు. ఉగాది నాడు మన గోచార ఫలములు తెలుసుకోకపోతే అయ్యో ఏదో మనం మిస్ అయినాము అనేటటువంటి భావన మనకు కలుగుతుంది. అందుకోసం అని చెప్పని ఇటువంటి ఒక పూర్ణచంద్రుడి యొక్క అనుగ్రహంతో ఏర్పాటైనటువంటి రంగస్థలంలో రవిశంకర్ శాస్త్రి గారి మంగళాచరణంతో మనం కార్యక్రమం ఆరంభించడానికి చేస్తున్నాం. వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. రెండు ముక్కలు. ఆయన జగమెరిగిన బ్రాహ్మణుడు కాబట్టి ఆయన ఎక్కువగా పరిచయం చేస్తే అంతగా బాగుండదు, ఆయనకే చిన్నపోతుంది. వారి పేరు వేద బ్రహ్మశ్రీ రవిశంకర్ శాస్త్రి గారు. ఇక్కడ దగ్గరగా వైట్ ఫీల్డ్లో ఉండేటటువంటి గణపతి దేవస్థానంలో వారు పూజారిగా ఉన్నారు. మనకు మహా సంతోషకరమైనటువంటి వార్త ఏమిటంటే వారు వేద నేర్చుకునేది ఆంధ్రప్రదేశ్. వారు నాగరాజు గారు అనేటటువంటి గురువు గారి దగ్గర వేదాధ్యయనం చేసి ఆ తర్వాత వారి తాతగారి దగ్గర జ్యోతిష్యం కూడా నేర్చుకున్నారు. వారు ఇక్కడ ప్రసిద్ధి చెందిన పౌరోహితుల్లో ఒకరు. మా కుటుంబానికి వారికి అవినావ సంబంధం. గత 20 ఏళ్ళుగా వాళ్ళ యొక్క ప్రజ్ఞను చూసి ఎవరైనా అడిగితే, ఎవరైనా ఒక బ్రాహ్మణుని సంగతి చెప్పండి అంటే రవిశంకర్ శాస్త్రి గారి పేరు చెప్తుంటారు. మా తెలుగు తల్లికి పంచాంగ శ్రవణం చేయాలంటే ఎవరిని పిలవాలంటే ఎవరిని పిలవాలి? అయ్యా అది స్టాండ్ తెస్తున్నాడు, ఇవ్వండి. वाग्देव्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। भद्रं कर्णे विशृणुयाम देवा
నం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం భర్తాసి త్వమేవ కేవలం భర్తాసి త్వమేవ సర్వం కల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం శృతం వచ్మి సత్యం వచ్మి అవత్వమాం అవవక్కారం అవశోకారం అవధాతారం అవధాతారం అవానూచానం అవశిష్యం అవపశ్చాత్తాత్ అవపురస్తాత్ అవోత్తరాత్తాత్ అవదక్షిణాత్తాత్ అవశోభాత్తాత్ అవాధరాత్తాత్ సర్వతో మనం పాహి పాహి సమంతాత్ త్వం వాङ्मयस्त्वं చిన్మయః త్వమానందమయస్త్వం బ్రహ్మమయః सच्चिदानन्दाद्वितीयोऽसि त्वं प्रत्यक्षं ब्रह्मासि त्वं ज्ञानमयो विज्ञानमयोऽसि सर्वं जगदिदं तत्त्वो जायते सर्वं जगदिदं तत्त्वस्तिष्ठति सर्वं जगदिदं त्वयि लयमेष्यति सर्वं जगदिदं त्वयि प्रत्येति त्वं भूमिरापो नलो निलो नभः त्वं चत्वारिवाक्षदातु त्वं गुणत्रयातीतः त्वमवस्थात्रयातीतः त्वं देहत्रयातीतः त्वं कालत्रयातीतः मूलाधारे स्थितोऽसि नित्यं त्वं शक्तित्रयात्मकः त्वं योगिनमध्यायन्ति नित्यं त्वं ब्रह्मा त्वं विष्णुः त्वं रुद्रस्त्वमिन्द्रस्त्वमग्निस्त्वं वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्मभूर्भुवस्सुवरो गणादीन् पूर्वमुच्छाद्य वर्णादीस्तदनन्तरम् अनस्वारपरतरः अर्थे केन्दुलसितं तारेण रुद्धम् एतत्तव मनस्वरूपं गकारपूर्वरूपम् अकारो मध्यमरूपम् अनुस्वारश्चान्त्यरूपम् बिन्दुरुत्तररूपम् नादसन्धानं संहितासन्धिः सैषा गणेशविद्या गणकऋषिः निश्रुतगायत्री छन्दः श्रीमहागणपतिर्देवता ॐ गणपतये नमः एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात् एकदन्तं चतुर्हस्तं पाशं कुशधारिणं रथं च वरदं हस्तैः प्राणं मोषकध्वजं रक्तं लम्बोदरं शूर्पकर्णकं रक्तवाससं रक्तगन्धान्विताङ्गं रक्तपुष्पैः स्वपूजितं भक्तानुकम्पिनं देवं जगत्कारणमच्युतम् आविर्भूतं च सत्यादौ प्रकृते पुरुषात्परम् एवं ध्यायति यो नित्यं स योगी योगिनां वरः नमो प्राणपतये नमो गणपतये नमो प्रमथपतये नमस्ते कस्तुलम्बोदराय एकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः महागणाधिपतये नमः प्रार्थयामि नमस्करोमि ఇది విశ్వావసునామ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం ఉగాది పండుగ ఉగాది అని పిలుస్తారు దీన్ని యుగాది అని పిలుస్తారు యుగానికి ఆరంభమైనటువంటి రోజు యుగాది ప్రకృతి స్వరూపముగా ప్రకృతే చూపించేటువంటి మార్పులు మనకు వసంత మాసంలో కనబడతాయి దాని చిత్రా నక్షత్రము పుణ్యమ రోజు ఏ రోజు వస్తుందో ఆ మాసానికి చైత్రమాసము అని పేరు వచ్చింది ఆ చైత్రమాస ఆది మొదటి రోజే ఉగాదిగా మనము పరిభావిస్తాము కాల పరిక్రమముగా కాలాన్ని లెక్క తీసుకున్నప్పటికీ చాంద్రమాన సౌరమాన బార్హస్పత్యమాన అని 3 రకాలు ఉంటాయి అన్నాడు. చంద్రుని చలనవలనంతో లెక్కేసేటువంటి చాంద్రమానం అయితే ఇది కర్ణాటక ఆంధ్ర ఇటువంటి ప్రాంతీయంగా మనం లెక్కలో తీసుకుంటాము. దానికి ఈ చాంద్రమాన యుగాదిని దీన్ని పిలుస్తారన్నమాట. సూర్యుడి చలనవలనంతో లెక్కలు తీసుకునేటువంటి కాలమానాన్ని సౌరమానాన్ని పిలుస్తారు. ఇది సాధారణంగా తమిళనాడు కేరళ ఇటువంటి ప్రాంతీయంగా ఉండేటువంటి వారి పాటించేటువంటి దాన్ని సాధారణంగా ఏప్రిల్ 12 నుంచి 14వ తేదీ మధ్యలో సౌరమాన యుగాది అనేటువంటిది వస్తుంది. వింధ్య పర్వతానికి అటు సైడ్లో ఉండేటువంటి జనాలు బృహస్పతి కాలగణంలో లెక్కలు తీసుకుంటే దాన్ని బార్హస్పత్యమానము పిలుస్తారు. ఏది లెక్కైనా నెలకు 30 రోజులే, సంవత్సరానికి 365 రోజులే, ఇది ఖచ్చితమైన
ఉగాది రోజు ఉగాది ఎలా ఆచరించాలి అంటే ప్రాతకాలం లేస్తూ వినాయకుడి ప్రార్థన చేసి కులదైవత ప్రార్థన చేసి భూదేవిని స్పర్శించి నమస్కారం చేసి లేచి తర్వాత అభ్యంజనాదులు చేసుకొని కులదైవత పూజలు చేసుకొని భగవంతుని ఉపాసన చేసిన తర్వాత నైవేద్య నీరాజనాదులు జరిపించి భగవంతునికి పునఃపూజ అని చేస్తాం. ఆ పునఃపూజ చేసేటువంటి పద్ధతిలో భగవంతునికి ఛత్రం సమర్పయామి, చామరే విజయామి, నృత్యం సమర్పయామి, గీతం శ్రావయామి అని చెప్తూ పోతూ పంచాంగ శ్రవణం సమర్పయామి. కాన్సెప్ట్ వచ్చేసరికి అంటే ఈ పర్టికులర్ ఎలక్ట్రాన్ అనేది అది వేవా పార్టికల్లా సో ఎంత పెద్ద ప్రపంచం, ఎంత పెద్ద విశ్వం నడుస్తుందంటే దానికి ఒక మూలకర్త అనేవాడు ఉన్నారా లేదా అనేది మనకి నిన్న రాత్రి ఈ స్టెన్సిల్ ఇలా కట్ చేసుకున్నాను. సింబాలిక్ ఒక కృష్ణుని యొక్క సింబాలిక్ రూపాన్ని వేస్తాను. దీని చుట్టూ కొన్ని కృష్ణుని బాల్య లీలలు, రాధాకృష్ణుల కొన్ని చిత్రాలు కూడా దీంట్లో వస్తాయి. దానిని కేవలం 15 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి ఆ ప్రయత్నాన్ని మీరు తెచ్చండి. తర్వాత నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి. దీనికి నాకు తెలిసిన అంటే సరళమైన భాషలో అర్థం, లలాట పలకే కస్తూరి తిలకం, నుదిటి మీద కస్తూరితో తిలకము, వక్షస్థలే కౌస్తుభం, గుండెల మీద కౌస్తుభమణి, నాసాద్రే నవమౌక్తికం అంటే ముక్కు చివరన నవమౌక్తికం. నవమౌక్తికం అంటే ముత్యపు బేసరి అంటే ఆడవాళ్ళకి ముక్కు పుడక లాంటిది మగవాళ్ళకి. కరతలే వేణుం చేతిలో వేణుమును, కరే కంకణం చేతులకి కంకణము, సర్వాంగే హరిచందనంచ కలయం దేహమంతా హరిచందనంతో కలయం కలిసి ఉన్నటువంటి లేదా రాసుకున్నటువంటి, కంఠేచ ముక్తావళి కంఠంలో మౌక్తిక మణితో విరాజిల్లుతున్నటువంటి, గోపస్త్రీ పరివేష్టితో స్త్రీలతో పరివేష్టితో చుట్టూ ఉన్నటువంటి చుట్టూ గోపస్త్రీలు కలిగినటువంటి, విజయతే గోపాల చూడామణి. ఓ శ్రీకృష్ణ
కృష్ణ నీకు ఈ శ్రీకృష్ణుడు ఈ గోపాల పరివేష్టితో అయి ఉన్నాడని ఈ యొక్క శ్లోకం అంటే నాకు తెలిసిన భాషలో అర్థం చెప్తుంది. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ సార్. కంటిన్యూ చేయండి మేడం. ధన్యవాదాలు సార్. బుక్ కృష్ణాష్టకం చెప్తూ ఉంటాడమ్మా, నేను అది రంగోలి వేస్తాను అని అన్నారు. నాతో పాటు కృష్ణాష్టకం పాడటానికి నంది సిటాడల్ నుంచి హేమవతి గారు కూడా వస్తున్నారు. ఆవిడ కూడా మన ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటాను అని ఆవిడ కూడా ఉత్సాహంగా ఉంటే సరే అనేసి పిలిచాము. మా మాతృ తల్లి సంస్థ నుంచి రండి. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् अतसि पुष्पासङ्काशम् आरनूपुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुम् कुटिलायकसं BSNL, Bell, BHEL, CECL and Agriculture, Reed PVC and plumbing pipes for the past 35 years. అది ఒక ఎత్తు అయితే ఏమిటి పైపులు వీపులు ఉంటాయి. పిల్లలందరికీ జ్ఞానోదయం చేయాలని చెప్పని he has started Whitefield Global School with CBSE curriculum, Whitefield Global PU College with pre-university course, Global Toddlers Catering to Kindergarten section at Valstus International School with Cambridge curriculum, and Chelasani Education Trust and Purnachandra Foundation as a founder president. ఆయన యొక్క విద్యాశాఖలో ఈరోజు విద్యాదానం చేస్తున్నారంటే ఇదే కాదండో అసలు ఆయన ఇవాళ మీరు చూడవేటటువంటి ఇవాళనే అద్భుతాలు. అతని గురుగారి దగ్గర నేర్చుకున్నాను, లలిత గీతాలు నేర్చుకున్నాను. మా గురుగారే 2 years బ్యాక్ నేర్పారు ఇదే పాటని, ఈ ఉగాది పాట. తప్పకుండా మీ అందరికీ వినిపిద్దామని చెప్పి వచ్చాను నేను. అందరూ కూడా వినండి, ఆనందించండి, నన్ను దీవించండి. రచన గిడుగు రాజేశ్వర గారు, రాగం పహాడి, తాళం ఆయుధాలు. మహాదేవుల కాన్స్టిట్యూషన్ అప్పుడు అది ఎంత కష్టం కాదు. ఇప్పుడు 150 మంది ఎంత ఉంటారు. 150 మందిలో కనీసం 50 100
ఫ్యామిలీస్ ఎందుకు రాకూడదు నా అడిగేది. మనం ఇటువంటి కార్యక్రమాలు ఇలా చేసినప్పుడు ఈ సంస్థ వారికి ప్రోత్సాహం ఇచ్చినప్పుడు ఈ విధంగా ఇంకా చేస్తారు. మేము చేసేది ఏం లేదు, చిన్న సపోర్ట్, స్మాల్ సపోర్ట్ ఏం లేదు. ఇది ఇచ్చాము, ఓన్లీ ఆడిటోరియం ఇచ్చాము, సండే కాబట్టి స్కూల్కి అలా డిస్టర్బెన్స్ లేకుండా చెప్పాను వెరీ క్లియర్గా. ఏ ప్రోగ్రామ్ అయినా సరే మీరు సండే చేసుకోవచ్చు అండి అని చెప్పి వెరీ క్లియర్ చెప్పేశాను. అది ఎవరికి ఇబ్బంది పడదండి. దానికన్నా ఉగాది కూడా కలిసి వచ్చింది, అది పర్లేదు. మేము చేసింది ఏం లేదు ఇక్కడ. మాకు అవకాశం వచ్చింది, మీతో పాటు మేము కూడా పార్టిసిపేట్ చేసి ఈరోజు నిజంగా నేను కూడా చాలా నేర్చుకున్నాను. ఎలా చాలా నేర్చుకున్నాను. నేను యాక్చువల్గా నేను మెంబర్ అవ్వాలని అడిగాను లాస్ట్ టైం. సార్ మేము మెంబర్స్ ఏమన్నారు, అప్పుడు ఎందుకు నేను రాకూడదు కదా అన్న. ఆల్రెడీ చెప్పారు ఉమేశ్వర్ గారు. కానీ ఇప్పుడు నేను మేడం ఐఎమ్ ఫస్ట్ మెంబర్ హియర్. ఇప్పుడు ఐఎమ్ కమిటింగ్ ఫస్ట్ మెంబర్. అండ్ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. హౌ మెనీ పీపుల్ వాంట్ టు డూ? హౌ మెనీ పీపుల్ వాంట్ టు బికమ్ మెంబర్? How many? Okay, thank you. That is more than enough. That is more than enough. No. ఇవాళ చాలు, ఈ 10 సేపలు చాలు. ఇవాళ 10 సేపలు చాలు. ఇవాళ ఈరోజు మోర్ దాన్ ఎనఫ్. ఇవాళ 10, 100 ఈజీ, 100 ఈజీ, 1000, 5000 అది. సో కృషి అది చేయగలిగితే మనం అవుతాం. మనం ఫస్ట్ చేయాల్సిందల్లా ఏంటిది? మెంబర్షిప్ గో. మనీ ఎంత ఉంటే ఉపయోగం రెడీగా ఉండాలి. మేము లాస్ట్ టైం ఇక్కడ సార్ థౌసండ్స్ లాక్స్ రూపీస్ లాగా డొనేషన్ ఇస్తున్నారు, వచ్చి నిలబడే వాళ్ళు లేరు అన్నారు. అది కరెక్ట్ పాయింట్. ఎవరు బయట వాళ్ళు ఎక్కడ విఐపీలు అక్కడ, మీరే విఐపీలు నా ప్రకారం అయితే. కాబట్టి మీరందరూ కూడా ఒక కృషి చేసి మనం ఫస్ట్ మెంబర్షిప్ చేయాలి. అది ఫస్ట్ టార్గెట్. Madam, then you can target membership now. You can start with me now today. Okay. Now I go. Next, ఇప్పుడు ఈ కార్యక్రమాలని ఈ విధంగా చాలా చేస్తున్నారు. మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మెయిన్ ఇక్కడ మనము వీళ్ళు చేసే కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా వాటిని అనుకోవచ్చు. జనరల్గా నేను వీళ్ళ కంపెనీ మెంబర్స్ని 2-3 టైమ్స్ మీట్ అయ్యాను. న్యాచురల్గా మా వయసుకి మేము ఆలోచించేది ఆధ్యాత్మికమో ఇదో ఆలోచిస్తూ ఉంటాం. దానికి అన్నట్టుగానే ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇక్కడ కొంచెం అటెన్షన్ కావాలి నాకు. ఎవరు యంగ్ పీపుల్, ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ ఇంగ్లీష్ వర్డ్, యంగ్ పీపుల్ అటెన్షన్. వీఆర్ ఆల్ ఓల్డ్ పీపుల్ ఆల్రెడీ. ఓల్డ్ పీపుల్, అవర్ అటెన్షన్ ఇస్ ఆల్రెడీ దేర్ నౌ. కానీ మేము చేసే కార్యక్రమాలు ఆల్రెడీ వాళ్ళు డిజైన్ చేశారు, మొత్తం ఎలా చేసుకుంటాం. కానీ మనం యంగ్ పీపుల్కి అంటే నెక్స్ట్ జనరేషన్ అంటే ఓకే, నేనేం చెప్పాలంటే మేము అయిపోయి మా దగ్గర కంటిన్యూ అవుతాయి. నెక్స్ట్ జనరేషన్ ఎవరు? మా పిల్లలు, అంటే మన పిల్లలు. నేను చెప్పేది మా పిల్లలు ఏంటంటే మా పిల్లలు వాళ్ళు నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ పిల్లలు. ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ నేను ఎందుకు చదువుతున్నానంటే ఇక్కడ మనకి ఒక కాన్ఫిడెన్స్ ఉంది. 100% ఏదో వచ్చి రాదు తెలుగు మాట్లాడతాం. అందులో బెంగళూరు అదే ఆంధ్ర అంటే 100% ఇక్కడ ఉంది కాబట్టి మిక్స్ అవుతుంది. కానీ మా పిల్లలు అంటే మీ పిల్లలకి 100కి 100 వస్తుందా చెప్పండి. ఎవరు గ్యారంటీ చేస్తాను చెప్పండి. నేను చెప్పంటే ఎవరికే కాదు, పూర్తిగా రాదు వాళ్ళకి. అంటే కేవలము లాంగ్వేజ్ కాదు, సాంప్రదాయాలు, సంస్కృతి, అది ఇంపార్టెంట్. అది చాలా అవసరం ఉంది. కేవలం లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది. మనం చేసే పద్ధతులు, సాంప్రదాయాలు ప్రతి దానిలో కూడా చాలా ఇంపార్టెంట్. అది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. 70% మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ నెక్స్ట్ వాళ్ళ పిల్లలకి 25% అంటే గ్రేట్ అని చెప్పాలంటే అందరూ ఒప్పుకుంటారు. ఏంటి 25%? కరెక్ట్. వెన్ యూ సే హౌ టు వాట్ ద సొల్యూషన్ నౌ, సొల్యూషన్ కావాలి మనకి. మనమే డిసైడ్ చేయాలి సొల్యూషన్ అంటారు. 25%ని రివర్స్ చేయాలి. అట్లీస్ట్ 50% తీసుకొద్దాం, 50% 75 చేద్దాం. ఆటోమేటికల్గా వాళ్ళకి వదిలేసేద్దాం. ఆ 20% కవర్ చేసుకుంటాం లేదో వాళ్ళకి వదిలేసేద్దాం. సో దీనికి ఎలా చేయాలంటే ఫస్ట్ థింగ్ ఒకటి మెంబర్షిప్ ఆల్రెడీ సొల్యూషన్ ఉంది. దీనికి నాకు ఒక సొల్యూషన్ నేను ఆలోచిస్తున్నాను. ఎలా అంటే మనము
వీరు ఇచ్చిన ప్రోగ్రామ్స్లో తెలుగు భాషా బోధన అని చెప్పారు. తెలుగు భాషా బోధనని మనము ఒక కోర్సుగా చేయాలి. ఇది మన ఫోకస్ చేయాల్సిందల్లా తెలుగు భాషా బోధనని మనము ఒక కోర్సుగా చేసి రావాలి. అది చేసినప్పుడు ఆటోమేటికల్గా మనం అనుకున్న రిజల్ట్స్ సాధించగలుగుతాం. కరెక్టే సార్? నేను అడిగేది, మీరు స్టార్ట్ చేసిన తెలుగు భాషని మనము ఒక ప్రొఫెషనలిజంగా చెప్పేది, నాట్ సింపుల్గా ఏదో వచ్చి టీచ్ చేయడం కాదు, ప్రొఫెషనలిజంగా స్టార్ట్ చేసి దాన్ని చేయాలి. దానికి మనం అనుకుంటే డిఫరెంట్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పదలుచుకున్నాను. మనం ఒకసారి అనిపిస్తుంది, మనం ఇక్కడ అంటే హైదరాబాద్ ఉండొచ్చు, బెంగళూరు ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, కానీ మన వాళ్ళు మన పిల్లలు ఎవరో యూఎస్ఏకి వెళ్ళో లేకపోతే జపాన్కి వెళ్ళో ఎక్కడికి వెళ్ళి మనకంటే చాలా బాగా చేస్తున్నారు. ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మా మేనకోడలు దాలూరి సుధారాణి అని, వాళ్ళు 20 years బ్యాక్ ఇల్లు అర్పించి, వాళ్ళు 20 years బ్యాక్ వెళ్ళినప్పుడు వాళ్ళు పర్సనల్గా పర్సనల్గా తీసుకొని వాళ్ళ పిల్లకి, ఈరోజు వాళ్ళ పిల్ల అంటే ఏంటి, మెడిసిన్ చేస్తుంది. ఒక పాప మెడిసిన్ అంటే థర్డ్ ఇయర్ మెడిసిన్, వాళ్ళ అబ్బాయి ఇంజనీర్ సెకండ్ ఇయర్ సుమారుగా చేస్తున్నారు. ఈరోజు వాళ్ళ పిల్లలు తెలుగులో చదవటము రాయడం కూడా అంత పూజించుకుంటారు. ఎలా జరిగింది అది? వాళ్ళ కృషి, తల్లిదండ్రుల కృషి ఉన్నాయి కదా. దాంతో ఆ అమ్మాయి, ఆ పాప ఆపల ఏం చేసింది తెలుసా మీకు? అక్కడ సంస్థ ఆల్రెడీ 2000లో స్టార్ట్ చేశారు. మా బడి అనేది స్టార్ట్ చేశారు ఇక్కడ యూఎస్ఏలో స్టార్ట్ చేసి 2000లో. తను వాలంటరీగా దానిలో చేరేసి తన పిల్లల వరకు తను సూట్ చేసి ఎంతో మంది, వందల వేల మంది పిల్లలకి వాళ్ళు స్టార్ట్ చేశారు. ఎలా చేశారు అనేది వెరీ స్టార్టింగ్ చెప్తాను. బట్ నవ్వు ఇప్పుడు ఆమె లైన్లో పర్సనల్ 10 minutes టైం ఇస్తున్నాము. మీరు నేను మాట్లాడే బదులు తను మాట్లాడితే మీకు ప్రాపర్లీ. సుధా, ఆర్ యూ రెడీ నౌ? Just I will give the link to you. So now she is coming to online now. I link it now. So now I will do the connection to her. So she will speak. ఎలా భావిస్తున్నాను, పిల్లల్ని భావితరాల వాళ్ళకి తెలుగుని ఎలా తీసుకెళ్ళాలి, మన తెలుగు భాష సంస్కృతి సంప్రదాయాల్ని ఎక్కడ ఉన్నా, అది మన భారతదేశంలో ఉన్నా బయట దేశాల్లో ఉన్నా కూడా, మరి ముఖ్యంగా ఈ వచ్చే తరాల వారికి ఆ తెలుగు భాష మనతోనే ఆగిపోకూడదు. నేను అనుకోవడం నా తరం అనేది మీ తర్వాత, ఆ తర్వాత మా పిల్లలు, అంతవరకే నేను మొదలు ఆలోచించింది. మా అమ్మ నాన్నగారు నాకు అమ్మ భాష, మాతృభాష అంటే అమ్మ మరీ ముఖ్యంగా పాత్ర చాలా ముఖ్యమైనది ఇందులో. తర్వాతి తరానికి మన భాష కానీ సంప్రదాయం కానీ సంస్కృతిని కానీ అందించాలి అంటే తల్లి పాత్ర చాలా ముఖ్యమని నేను నమ్మి, 20 ఏళ్ల క్రితం మేము అమెరికాకు వచ్చినా కూడా, ఒక జీవన ఇది కోసం వస్తాము, ఎవరం వచ్చినా ఎక్కడికి వెళ్ళినా కూడా, ఒక పల్లెటూరు నుంచి వెళ్ళి పట్టణానికి వెళ్ళినా, పట్టణం నుంచి దేశం దాటి వెళ్ళినా, పరిస్థితుల కోసం వచ్చిన తల్లి పాత్ర తెలుగు భాషని తర్వాతి తరానికి అందించాలనేది తల్లి సంకల్పించకపోతే నా నమ్మకం ఇంకెవరూ చేయలేదు. అది నమ్మి నేను మన భాష, మన భారతదేశం వదిలిచ్చినా కూడా మాతృభాష, మాతృదేశం మీద ప్రేమ ఎప్పుడు వదిలిపెట్టలేదు. కాబట్టి పిల్లలు పుట్టి వాళ్ళు పెరుగుతున్నప్పుడు, మా అమ్మాయికి 3వ ఏట అక్షరాభ్యాసం చేసినప్పుడు నేను నిర్ణయించుకున్నది, ఇంట్లో తెలుగులోనే మాట్లాడించాలి. ఓం నమ శివాయ, సిద్ధం నమః అని అక్షరాభ్యాసం చేసిన రోజు నుంచి మొదలుపెట్టి ఏ రోజు కూడా ఆ పాపతో నేను ఆలు గుర్తించడం మానలేదు. అది దాని రిజల్ట్, అంటే దానికి ఫలితం ఎలా ఉంటుంది అనేది నేను ప్రపంచానికి చూపించాలనే ఉద్దేశం అయితే కాదు, నా తృప్తి కోసం. మా అమ్మ నాకు అందించింది, నేను మా పిల్లలకు అందించాలి అనే ఒక ఉద్దేశంతో మొదలుపెట్టిన యజ్ఞం. అది యజ్ఞమనే అనుకోవాలి. ఎందుకంటే ఇవాళ రోజుల్లో చాలా కష్టసాధ్యమే. అందరూ కూడా వేరే, అంటే ప్రతి పిల్లకి పిల్లవాడికి ప్రస్తుతం ఉన్న ఈ కాంపిటేటివ్ వరల్డ్లో చాలా యాక్టివిటీస్ పెట్టేస్తున్నారు. తెలుగు అందులో ఎక్కడో అట్టడుగున ఉంటుంది.
వాళ్ళకి భాష ఉంది, భాష చెప్పేవాళ్ళు ఉన్నారు తమ చుట్టుపక్కల అని తెలిసినా కూడా ఆ భాషను ఎక్కడో కింద పెట్టేసి మిగతావన్నీ పైన పెట్టడం మూలంగా భాష అనేది ఇంట్లో మాట్లాడలేదు, బయట జరగట్లేదు. బయట ఆబ్వియస్లీ ఇంగ్లీషే మాట్లాడాలి, ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నారు, చదవాలి, పై చదువులకు వెళ్ళాలి, దేనికైనా ఇంగ్లీష్ ముఖ్యం కాబట్టి అది తప్పదు. అది ఎలాగో వస్తుందని తెలుసు కాబట్టి మాబోటి వాళ్ళము తెలుగుని ఇంట్లో మాట్లాడించడము, వాళ్ళు తెలుగు మాట్లాడేటట్టుగా ప్రయత్నించడము, అంటే అది న్యాచురల్గా వచ్చేయాలి. సర్వసాధారణంగా ప్రతి తెలుగు ఇంట్లోనూ జరగవలసిన పని. దురదృష్టవశాత్తు దాన్ని ఒక భాషగా ఇది మీ భాష అని తెలియచెప్పాల్సిన అవసరం ఈ రోజుల్లో ఉంది. కాబట్టి మాలాంటి వాళ్ళు చాలా మంది స్వచ్ఛందంగా అంటే వాలంటరీగా తీసుకుని చేయాల్సిన అవసరం వచ్చిందనమాట. ఈ 2010లో మేముండే ఊళ్ళోన తిలికానాథ మనబడి అనే ఒక సంస్థ, ఎప్పుడో 2001లో మొదలైన సంస్థ మా ఊరికి వచ్చి మాకు పరిచయం అయినప్పుడు నేను మా పిల్లలకి ఎలాగో అప్పటికే ఆలు భాష రాయడం, చదవడం, వ్యాకరణంతో సహా నేను నేర్పించుకున్నా కూడా ఇంట్లో మా పిల్లలు అటువంటి ఇంకో 10 మంది పిల్లలు నేర్చుకుంటే తర్వాతి తరం నిలబడుతుంది, తెలుగు పెట్టుకుంటారనే ఒక ముఖ్య ఉద్దేశంతో నేను ఇందులో రావడము, వాళ్ళ ఉద్దేశాలు కూడా బాగా నచ్చి, అంటే వాళ్ళ మనబడి అనేది సిలికానాంధ్ర సంస్థ తరఫున మనబడి అనేది ఒక చిన్న డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా చేస్తారు వాళ్ళు. ఈ మనబడి అనే దాంట్లో ఏంటి అని అంటే తెలుగు సాహితీ సాంస్కృతిక సాంప్రదాయ స్ఫూర్తితో భవిష్యత్ తరాలకి తెలుగు నేర్పించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక భాషా సేవయే భావితరాల సేవ అనే ఒక నినాదంతో మొదలైన ఆ సంస్థ ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేయగలనో లేదో నాకు తెలియదు. ఇప్పుడు నేను మీకు స్టాట్స్ చెప్తాను బిగ్గా, ఎందుకంటే మీ సమయం కూడా చాలా విలువైంది. మనకి 10 దేశాలలో, ఒక అమెరికానే కాకుండా 10 దేశాల్లో, సింగపూర్, ఆస్ట్రేలియా, ఇంకా కెనడా, ఇలాంటి దేశాలన్నింటిలో కూడా 18 సంవత్సరాల నుంచి నడుస్తోంది. 2000 మంది భాషా సైనికులు, అంటే నాలాంటి వాళ్ళు 2000 మంది ఈ 10 దేశాల్లో కూడా ఇందులో ఉన్నారు. 40 రాష్ట్రాలు, ఇవన్నీ కూడా 40 రాష్ట్రాలు, ఈ దేశాలన్నింటిలో 40 రాష్ట్రాలు. ఇప్పుడు మనకి ఈ సంవత్సరం 100,000కు పైగా విద్యార్థులు ఎన్రోల్ అయి ఉన్నారు. అంటే ఈ యజ్ఞము ఏ ఎత్తున జరుగుతుందో మీరు ఊహించగలరు. మీరు ఇక్కడ విన్న దీన్ని ఇదేదో ఒక నేను చేస్తున్నాననే గొప్ప కోసం కాకుండా నాలాంటి వాళ్ళు ఎంతమంది, అంటే మీ పిల్లలు, మీ మనవాళ్ళు, మనవరాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇందులో ఎలా ఇన్వాల్వ్ అవ్వచ్చు. చాలా సింపుల్ అండి. మొదలు పెట్టడమే ఆలస్యం, మొదలు పెట్టిన తర్వాత ముందుకి అది అలా వెళ్ళిపోతుంది, ఎవరు దీన్ని తోయక్కర్లేదు. మాలాంటి వాళ్ళకు 10 మంది పూనుకుంటే 10 మంది పిల్లలు చేరతారు, వాళ్ళ సొంత పిల్లల్ని చేర్పించుకుని మొదలు పెట్టచ్చు. ఇందాక మా మామయ్య గారు చెప్పినట్టుగా ఏమో కొంత జీన్స్ ఆయన నాలో రావడం మూలంగా తపన అనేది ఇంకేమన్నా చేయాలి అనేది మా అమ్మ తమ్ముడు మావయ్య. సో అవన్నీ కూడా అమ్మ నుంచి, మావయ్య నుంచి, తర్వాత మా తాతగారు 106 ఏళ్ళు చాలా గర్వంగా చెప్పుకుంటాం. వాళ్ళ ఆఫీసులతోటి ఇదంతా చేయగలుగుతున్నానని నేను నమ్ముతాను. అన్నిటికంటే ముఖ్యమైనది ఏం చెప్పదలుచుకుంది ఏంటంటే పిల్లలకి ఇది ఒక ఇంపోజిషన్ లాగానో ఒక పనిష్మెంట్ లాగానో కాకుండా ఇది అమ్మ భాష. ఉండగానే పిల్లలు అమ్మ అనే అంటారు, అమ్మ తర్వాతే ఏదైనా, అంటే అమ్మ బాధ్యత తీసుకుని అమ్మ భాషని ముందు తరాలకి మనం అందించాలి అనే సంకల్పం తర్వాత తరంలో కలిగితేనే ఇది సాధ్యమవుతుంది. ఇందాక నేను చెప్పినట్టుగా మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఇక్కడ చేస్తున్నారు. మా తెలుగు తల్లి సంస్థ అక్కడ దీన్ని చాలా సంతోషించాను మామయ్య గారు ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు. అట్లాంటిది ఇలాగే అక్కడ కూడా ఒక కొలాబరేషన్ తోటి ఏం కావాలన్నా కూడా నేను ఇక్కడ సంస్థని మీకు కనెక్ట్ చేయగలను. మీరు ఎలాంటి సహాయము అక్కడ ఏదైనా మొదలు పెట్టాలనుకున్నా, ఏమైనా చేయాలనుకున్నా కూడా వాళ్ళు మీకు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో మీకు చెప్తారు. నేను దయచేసి మధ్యలో ఆంగ్ల పదాలు వాడాను, అది నా ఉద్దేశం కాదు. కానీ కొన్ని చాలా మందికి మరీ తెలుగులో చెప్తే కూడా బాగోదు పెట్టిగా, అందుకని వాడాల్సి వచ్చింది. ఏమైనా ప్రశ్నలు ఉంటే నేను సిద్ధంగా ఉన్నానండి. ఏమైనా నాకు తెలిసిన సమాధానాలు చెప్పడానికి. ఈ సమయం నాకు ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. యోగా జీవన విధానము అని నాకు ఇచ్చిన సబ్జెక్టు, దానికి హాఫ్ అవర్ ఇచ్చారు. ఇప్పుడు నేను హాఫ్ అవర్ తీసుకుంటే మీకు బోర్ కొట్టేస్తుంది, కానీ బోర్ కొట్టకుండా ట్రై చేస్తాను. ఎందుకంటే ఆ పీపీటీ నేను ఫస్ట్ థ్యాంక్ చేసేది, ఇది నేను చేసింది పీపీటీ కాదు, ఇస్కాన్ శ్యామ్ వల్లభదాస్ గారు ప్రోగ్రామ్ అంతా ఇస్కాన్ ప్రోగ్రామ్స్ వాడు అనుకోకుండా జరుగుతుంది.
శ్యామ్ వల్లభేస్ గారు నాకు ఆ పీపీటీ తను చేసి ఒక ప్రోగ్రాంలో నేను చూసి నేను విట్నెస్ చేశాను. రీసెంట్గా ఏంటంటే మన యోగా కేరళ యోగాలో ఏం చేసామంటే గీతా ఎసెన్షియల్స్ అని రన్ చేసాం. అప్పుడు శ్యామ్ వల్లభేస్ గారు ఈ పీపీటీ తీసుకొచ్చి నాకు చూచారు అక్కడ. నేను చాలా ఇంప్రెస్ అయిపోయింది. ఎందుకంటే ఇంప్రెస్ అయిందంటే పీపుల్ మైండ్ ఏంటంటే వాళ్ళ యోగా అంటే సింపుల్ ఎక్సర్సైజ్ అనుకుంటారు, ఆసనాస్ అనుకుంటారు. యోగాకి ఎంత లింక్ అనేది మనకి సబ్జెక్ట్ అయితే చాలా వర్క్ అవుతుంది. నేను ఎక్కువ టైం కూడా తీసుకోవట్లేదు. బట్ ఆ పీపీటీ అనేది ఏంటంటే మీరు జస్ట్ గ్లాన్స్, నేను ఎక్కువగా చదవను, చాలా ఫాస్ట్గా చేసేస్తాను. ఇది అవసరమైతే ఈ సబ్జెక్ట్ కావాలంటే 1 hour మినిమం కావాలి నాకు. సపోజ్ మీకు ఈ సబ్జెక్ట్ కావాలంటే నెక్స్ట్ టైం ఎవరు ఇంట్రెస్ట్ డిపెండ్గా మేము ఇన్వైట్ చేస్తాము. దీన్ని ఇన్వైట్ చేసి ఈ సబ్జెక్ట్ మీద డీప్గా వెళ్తాము అంటే. ఇప్పుడు టైం లేదు, వెరీ షార్ట్. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ అయినాక కొంచెం ఇష్టం వాళ్ళ ప్రోగ్రామ్ ఉంది, అందుకని ఐ వాంట్ కంటిన్యూ ఇట్ నౌ. విత్ యువర్ పర్మిషన్ ఐ విల్ ట్రై టు ఫినిష్ అప్ విత్ 5 minutes నౌ. ఓకే, థ్యాంక్ యూ. వాట్ ఈజ్ యోగా? వై షుడ్ బీ ప్రాక్టీస్? అసలు ముందు యోగాను గురించి మాట్లాడే ముందు అది యోగా ఎలా వచ్చిందని కూడా తెలుసుకోవాలి. కేవలం యోగా యోగా అంటే అర్థం కాదు జనానికి. మీకు తెలుసు, మహాభారత యుద్ధంలో కురుక్షేత్రంలో జరిగినప్పుడు పాండవులకి కౌరవులకి కృష్ణ భగవానుడు ఏం చేశాడు? సారథిగా తీసుకున్నాడా లేదా? అర్జున్ కోరిక తీసుకున్నప్పుడు అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కరెక్ట్గా 45 నిమిషాల్లో జరిగింది ఈ కన్వర్సేషన్. కరెక్ట్గా అర్జునుకి కృష్ణుకి కరెక్ట్గా, సార్ ఎనీథింగ్ ప్లీజ్ కరెక్ట్ మీ, ఇది కరెక్ట్గా రఫ్లీగా 45 నిమిషాల్లో జరిగింది. ఈ 45 నిమిషాల్లో జరిగిన దానికి కృష్ణ వాళ్ళందరూ జరిగిన దాన్ని వేదవ్యాస మహర్షి భగవద్గీత రూపంలో 700 శ్లోకాల్లో దాన్ని మనకు అందజేశారు. 700 శ్లోకాలు మన దగ్గర ఉంది. నా ప్రకారం వారి ఇన్ఫర్మేషన్ ప్రకారం ల్యాక్స్ తెలుసా, మీరు నాట్ థౌజండ్స్, ల్యాక్స్ కూడా అనుకోవచ్చు. మనకి ఇంకా అంత రాదు, మనకు తెలియదు. ఫస్ట్ మనం ఒక చాప్టర్ అంటే ఎలిమెంటరీలో ఉన్నాం, ఇంకా అది నేర్చుకుంటే తర్వాత మనం వెళ్ళొచ్చు డీప్గా. అంత డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఇక్కడ నేను చెప్పేది. అయితే నేను యోగా దీనికి ఎందుకు లింక్ చేస్తానంటే యోగా ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది భగవద్గీత. యోగా ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది భగవద్గీత. అందుకే నేను మీకు అర్థం చేసుకుంటాను కోసమని నేను లింక్ చేస్తున్నాను ఇక్కడ. వాట్ ఈజ్ యోగా? వై షుడ్ వి డూ ప్రాక్టీస్? యోగా అంటే సింపుల్ లాంగ్వేజ్లో యోగా ఇది జాయినింగ్ ఆఫ్ జీవాత్మ విత్ పరమాత్మ. జీవాత్మ పరమాత్మ. నేను ఎక్కడైతే అవసరమో అక్కడే కొంచెం టైం తీసుకుంటాను, లేకపోతే చాలా క్విక్గా చేస్తాను. ఇది జీవాత్మ విత్ పరమాత్మ. ఎవరి జీవాత్మ? మనము, మనసులో జీవాత్మ. పరమాత్మ మన ఎదురుగుండానే పరమాత్మ కృష్ణుడు రూపంలో. పరమాత్మ అనంకోని అంటారు, శివుడు కూడా పరమాత్మే కదా, కరెక్టే. యోగా అన్నప్పుడు జనరల్గా ఏంటంటే యోగా అని శివుడు వస్తుంది కాకుండా కృష్ణుడు, రాముడు, వెంకటేశ్వర అందరూ పరమాత్ముడు లెక్కే. మనం ఎవరిని చూడలేదు. కృష్ణ భగవాన్ నేను తనే చెప్పుకున్నానంట. ఎందుకంటే కృష్ణుడు నేనే పరమాత్మని స్టేట్మెంట్ ఇచ్చినాడు, అది రికార్డ్ అయింది. అందుకని మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఆయనే మనం పరమాత్మగా తీసుకోవాలని నా భావిస్తున్నాను. సో ఏంటి జీవాత్మ పరమాత్మ అనేది ఏంటంటే జాయినింగ్. అయితే ఏంటంటే ఇది మీకు లాస్ట్లో అర్థమవుతుంది. నేను చెప్పింది లాస్ట్లో మన భక్తి యోగా అని వస్తుంది, దానిలో మీకు అర్థమవుతుంది. ఎందుకు నేను చెప్పేది అనేది మీకు చాలా ఇంపార్టెంట్గా కొంచెం ఫోకస్ చేయండి. వై షుడ్ బీ ప్రాక్టీస్ ఇట్? అది మీకు అర్థమవుతుంది తర్వాత. Mention some forms of yoga you have heard about. Can anybody tell the yoga again? ఏంటి what type of yoga asana? ఎవరైనా సరే చెప్పగలుగుతారా? ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో దానిలో చాలా సూర్య నమస్కారాలు బేసిక్. ఈరోజు ప్రతి స్కూల్లో కూడా ఫస్ట్ స్టాండర్డ్ కాంచి అన్ని స్కూల్స్లో కూడా ఇది స్టార్ట్ చేశారు అన్నమాట. ఈరోజు హౌ మచ్
much time should be one dedicated for yoga practice? There is no time. 5 minutes say, 10 minutes say, half an hour say, 1 hour. It is left to you. What are the benefits of doing yoga? నేను ఆన్సర్ చెప్పలేను, మీరే చెప్పాలి. తర్వాత asanas, pranayama, meditation, integral part of yoga. Yes, everything integral part of the yoga. అంటే ఆసన కానీ ప్రాణాయామ కానీ మెడిటేషన్ కానీ అన్ని భాగాలే దీనిలో. ఆర్ దేర్ ఎనీ ప్రీ రిక్వెస్ట్ టు ప్రాక్టీస్ యోగా? ఏమీ లేదు. కానీ యోగా ఒక సజెషన్ మాత్రం ఏంటంటే యోగా మాత్రం సెల్ఫ్ టీచింగ్ నాట్ రైట్, సెల్ఫ్ లెర్నింగ్ నాట్ రైట్. యోగా యూ మస్ట్ లెర్న్ అంటే మనం నేర్చుకోవాల్సింది బిగినింగ్లో బుక్స్ కానీ ఇలాంటి ఇంట్లో చూసి యూట్యూబ్ చేసేది కాదు. కరెక్ట్ మాస్టర్ ఉండాలి మీకు, వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడే మీకు తెలుస్తుంది. వై యోగా నెసరీ ఇన్ టుడేస్ సొసైటీ? చూడండి, పిక్చర్లో అర్థమవుతుంది మీకు. ఎవరు నేను హరి, నేను ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లా. లైఫ్ ఈజ్ ఫాస్ట్ లైన్. ఎస్, దేర్ నో క్వశ్చన్ స్లో లైన్. ఏదో నేషనల్ హైవే వెళ్ళండి, సిటీ వెళ్ళండి, ఆ వైట్ ఫీల్డ్ వెళ్ళండి, ఎక్కడైనా సరే అంత ఫాస్ట్ లైనే. అందరూ కూడా ఫాస్ట్ లైన్ కోసం చూసుకుంటున్నారు ఇవాళ. ఫాస్ట్ ఫేస్డ్ లివింగ్. సో దాని గురించి నేను చెప్పట్లా. లీడ్ టు బ్రేక్ డౌన్, హలో ఇన్సైడ్, ఐడెంటిటీ క్రైసిస్. మీకు అర్థమైపోతుంది దీన్ని చూడండి. మీకు అది నీడ్ టు బ్రేక్. దీనికోసమని అబ్బా దీన్ని రష్ అయిపోతుంది, దెన్ బీపీ స్టార్ట్. ఎవరు అన్నది ఈ రోజు బీపీ ఎక్కువైపోతుంది జనాలకి. ఎందుకు? ఫాస్ట్ లైఫ్, ఫాస్ట్ ట్రాక్, అదే తినమన్నా. నీడే బ్రేక్ అవసరం లేదు. ఇక్కడ పిక్చర్లో అర్థమైపోతుంది. నీడే బ్రేక్ అవసరం లేదు. need not to break your regular cycle. Your cycle has to continue. అది లేకపోతే మనం ఏం చేయలేము అక్కడ. యోగా హెల్ప్స్ యూ రీకనెక్ట్ విత్ యువర్ సెల్ఫ్. దట్స్ చాలా ఇంపార్టెంట్. యోగా నువ్వు ఎప్పుడు కూర్చున్నావు, జనంలో కూర్చుంటే నువ్వు నిన్నే కనెక్ట్ చేసుకుంటావు. నాకు చెప్తారు నువ్వు యోగాల గురించి నీ సోల్, నీ ఆత్మ నువ్వే చూడొచ్చు అని అంటారు. అది అసలు నువ్వు ఎప్పుడైతే ఆ స్టేజ్ తీయగలిగితే ఎస్ you are the reconnected. What are the types of yoga practice? ఇది ఇంపార్టెంట్. కొంచెం నేను చాలా క్విక్గా కూడా ప్రయత్నం చేస్తాను దీన్ని ఫినిష్ చేస్తానికి. దీనికి అంత టైం ఎక్కువ పెట్టలేదు. భక్తి యోగా. భక్తి యోగా అనగానే అందరికి తెలిసింది దేవుడు దేవుగా ఇక్కడ భక్తి అంటారంగానే వచ్చేస్తుంది, మన మైండ్ వచ్చేస్తుంది. భక్తి ఈక్వల్ టు ప్రేమ ప్లస్ అంకితము, సరెండర్ టు గాడ్. భక్తి అనగానే ఏంటంటే మనం వెళ్ళి ఏదో దేవుడికి ఎదురుకుండా కూర్చొని పూజ చేయడం కాదు, అంకిత భావతంతో ప్రేమతో చేయమనేది దాన్ని భక్తి అంటారు. Bhakti yoga is a science of emotional culture. Bhakti yoga is a science of emotional culture. భగవద్వేదాల విజ్ఞానం అది. కీర్తన ఈ సింగింగ్ ఈ ది నేమ్ ఆఫ్ గాడ్. భక్తి ఈరోజు చూసాము చాలా కీర్తనలు కూడా, కృష్ణ కీర్తనలో ఎన్ని చూసాము, అది కూడా పాట భాగమే. అంటే వాళ్ళు చేయటం కాదు, మనం ఇక్కడ నేర్చుకోవాలి. మనం ఇక్కడ నేర్చుకున్నప్పుడు అది కూడా అది భాగమే. కీర్తన అయితే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇది ఇప్పుడు ఎగ్జామ్ చేసి ఉంది. నాకు తెలిసిన వరకు పోస్ట్ 4 ఏజ్ 4 కాంచి వాళ్ళు ఏజ్ లిమిట్ లేకుండా వాళ్ళు డిగ్రీను పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కూడా చేస్తున్నారు. అలా చేయాలంటే మనకు ఒక ఆపర్చునిటీ ఏంటంటే షీ రెడీ ఆల్రెడీ, వాళ్ళతో కూడా అవసరమైతే నేను లింక్ చేస్తాను ఉంది. మనం ఏం చేయాలంటే మా తెలుగు కలిసి సంస్థ ద్వారా, నేను చెప్పేదంటే ఇది అదే హాస్పిటల్, మా తెలుగు సంస్థ ద్వారా మనం లింక్ చేసి ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో మన తెలుగు దాంట్లో మనం వాళ్ళకి టీచింగ్ వాళ్ళే చేస్తారు. ఆన్లైన్, ఎవ్రీథింగ్ ఆన్లైన్ కదా. మనం చేసేది ఇక్కడ ఇండియాలో మనం ఏం చేస్తారు. అప్పుడు స్టార్టింగ్లో మనం అలా యూటిలైజ్ చేసుకున్నాం అని నా అభిప్రాయం. స్టార్టింగ్లో తర్వాత ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అవసరమైతే మనమే అప్లికేషన్ తీసుకోవచ్చు. కొంతమంది అడగొచ్చు, ఏంటి మనం వెళ్ళేది యూఎస్ఏ వాడు వెళ్ళి అక్కడ ఎందుకు నేర్చుకోవాలి, మరి ఇండియా నేను చేయకూడదు అంటే ఆ క్వశ్చన్ ఉంటుంది కాదు అట్లా. కానీ
ఇనిషియల్గా కావాలి, ఆ సపోర్ట్ కావాలి. అందుకని స్టార్ట్ నా సజెషన్ ఏంటంటే ఇమీడియట్గా మనం అది తీసేసుకుంటే అవకాశం ఉంది కాబట్టి తర్వాత మనమే ఆలోచిద్దామని నా థ్యాంక్స్. నా ఇంపార్టెంట్ హలో లేదు మీరు చెప్పిన దాన్ని అయితే నేను స్క్రీన్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఏమైనా కనిపించిందా? అవసరం లేదు అయితే వాట్ ఇట్ నెక్స్ట్ టైం మేము ఏం చేస్తామంటే టైం ఇస్ ఆల్రెడీ ఎక్సీడెడ్. సారీ యాక్చువల్లీ మేము ఏం చేస్తామంటే మేము లింక్ ఇస్తాము మీకు కూడా మా తెలుగు తల్లి వాళ్ళతో మేడం ఏమంటారు లింక్ ఇస్తాము. ప్లీజ్ జస్ట్ సపోర్ట్ అండ్ వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ ఐ థింక్ వీ విల్ డెఫినెట్లీ టేక్ ఫార్వర్డ్. ఓకే, థ్యాంక్స్ అభినందనలు, ధన్యవాదాలు. చాలామంది చాలా విషయాలు మనకు తెలియపరిచారు. వీటిని అమలు చేయడానికి మనం సాయశక్తులా ప్రయత్నం చేయాలి. పూర్ణచంద్రరావు గారు చెప్పినట్టుగా 3 నెలల్లో 500 మెంబర్షిప్ టార్గెట్ చేసుకోవాలి. మీ అందరికీ మరొకసారి మా హృదయపూర్వక ధన్యవాదములు, అభినందనలు, ఉగాది పండుగ శుభాకాంక్షలు. నమస్కారం, ధన్యవాదాలు. అందరూ దయచేసి భోజనం చేసి వెళ్ళచ్చు.